దయాలు ఆ నిన్నడుము ఆడిన చాలు ఆ నిన్నడుము ఆడిన చాలు ప్రబళించును పద కవితా ప్రబంధాలు అభినవ తారవో నాభిమాన తారవో అభినవ తారవో శివరంజని శివరంజని నీ శృంగార లలిత భంగిమలో పొంగిపోదురే ఋషులైనా కరుణ రసావిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైనా వీరమా ఈ కుపిత నేత్ర సంచారమే హాస్యమా నీకది చిటికలో నవశ్యమే నవరస పోషణ చనవని నటనాంకిత జనవని నిన్ను కొలిచి ఉన్నవాడ మిన్నులందుకున్నవాడ నీ ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తుడను నీ ప్రియ భక్తుడను అభినవ తారవో నాభిమాన తారవో అభినవ తారవో శివరంజని శివరంజని స్వర్ణకమలంలోని పాట అండి. ఘల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు ఘల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు ఎల్లలన్నవే ఎరుగని వేగంతో వెళ్ళు ఘల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు జల్లు జల్లున ఉప్పొంగు నయకే నిలయమై నీ పాదం సాగాలి మలయా నిలగదిలో సుమబాలగ తూగాలి వలలో ఒదుగున విహరించే చిరుగాలి సెలయేటికి నటనం నేర్పించే గురువేడి తిరిగే కాలానికి తిరిగే కాలానికి తీరొకటుంది అది నీ పాఠానికి దొరకను అంది నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకు పడు సురగంగకు విలువేముంది విలువేముంది
ఘల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు దూకే అలలకు ఏ తాళం వేస్తారు ఆహాహాహాహా కమ్మని కలల పాట ఏ రాగం అంటారు అలలకు అందున ఆశించిన ఆకాశం కలలా కరగడమా జీవితాన పరమార్థం వద్దని ఆపలేరు వద్దని ఆపలేరు ఉరికే ఊహని హద్దులు దాటరాదు ఆశల వాహిని అలు పెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే విరివనముల పరిమళముల విలువేముంది విలువేముంది ఘల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లల్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు ఘల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు. ధన్యవాదాలండి. బాగుందండి. కొంచెం నిశ్శబ్దంగా ఉంటే మా ఎలా ఉన్నా వినాలి, తప్పదు. ఏమండి ఏమంటారు? చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. తెల్ల చీర చందం నువ్వే తేవాలే చిట్టమ్మ, నల్ల చీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మ, ఎర్ర చీర కట్టుకుంటే సందె పొద్దు నువ్వమ్మ, పచ్చ చీర కట్టుకుంటే పంట చేల సిరివమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. నేరేడు పళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు, వంగ పండు రంగులోనే పొంగుతాయి సొగసుళ్ళు,
వన్నె వన్నె చీరల్లోనా నీ ఒళ్ళే హరివిల్లు చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల ముమ్మ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. మేడం పాడతారా? వావ్. ఇప్పుడు కవి సమ్మేళనంలో మధ్యాహ్నం ఉదయం రాకుండా ఇప్పుడు వచ్చారు వాళ్ళు, సమయం లేకపోవడం వల్ల. వాళ్ళు ఎవరంటే పి గంగాధర్ గారు, మధు గారు, అక్షిత గారు, జేవి కుమార్ గారు, ఝాన్సీ ముడుంబై గారు, శివప్రసాద్ గారు, భాస్కర్ రావు గారు, బాలరాజు గారు. అంతే. ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళు వేదిక మీదకి రావాలి. కానిలే వాళ్ళు కవితలు అయిపోయింది ఇంకా కాలే. పాడండి, మీరు పాట పాడండి. కొంచెం వచ్చినట్టు పాడదాం, లేదంటే చేద్దాం. చూద్దాం ఎలా వస్తుంది మామూలుగా. బాగుందా? పగలే వెన్నెలా జగమే ఊయలా, పగలే వెన్నెలా జగమే ఊయలా, కదలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెలా జగమే ఊయలా, నింగిలోన చందమామ తొంగి చూచే, నీటిలోని కలువ భామ పొంగిపూచే, నింగిలోని చందమామ తొంగి చూచే, నీటిలోని కలువ భామ పొంగిపూచే, ఈ అనురాగమే జీవన రాగమై, ఈ అనురాగమే జీవన రాగమై, ఎదలో తేనె జల్లు కురిసిపోదా, పగలే వెన్నెలా జగమే ఊయలా, కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే, మురళి పాట విన్న నాగు శిరసు నూపే, ఈ అనుబంధమే మధురానందమై, ఈ అనుబంధమే మధురానందమై, ఇలపై నందనాలు నిలిపిపోదా, పగలే వెన్నెలా జగమే ఊయలా, నీలి మబ్బు నీడలేసి నెమలి ఆడే, పూల ఋతువు సైగ చూసి పికము పాడే, నీలి మబ్బు నీడలేసి నెమలి ఆడే, పూల ఋతువు సైగ చూసి పికము పాడే, మనసే వీనగా జన జన మ్రోయగా, బ్రతుకే పున్నమిగా విరిసిపోదా, పగలే వెన్నెలా జగమే ఊయలా, కదలే ఊహలకే కన్నులుంటే,
పగలే వెన్నెలా. చాలా బాగా పాడారండి డాక్టర్ రాధాకృష్ణ గారు. మీ గానంతో మమ్మల్ని అద్భుతంగా అలరించారు. ఈ సభావేదిక ముందు చాలా చక్కగా పాడారు మీరు. పాడండి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాచారి, కూడున్నది పతి చూడి కుడుతనాచారి. శోభానే శోభానే శోభానే. పై పడండి. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని శోభాని. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోక మాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోక మాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని శోభాని. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. అక్కి నరసింహులు గౌడ్ గారు పాడిన తర్వాత కవి సమ్మేళనం మొదలు పెడదాం. ఆ తర్వాత సన్మానాలు ఉంటాయి. ఎన్నం మనోహర్ గారు ఉంటే ఇక్కడ కూర్చోండి వచ్చి కాసేపు. జగదభిరామా రఘుకుల సోమా శరణమునేయవయా
రామా కరుణను జోపవయ్యా. కౌశికు యాగము కాచితివయ్యా, రాతిని నాతిగా చేసితివయ్యా, రాతిగా చేసితివయ్యా. అరివిల్లు విరచి మురిపించి సీతను పరిణయమాడిన కళ్యాణ రామా. రామా కరుణను జోపవయ్యా. ఒకటే బాణము ఒకటే మాట ఒకటే సతియని చాటితివయ్యా. సుజనుల ననచి సుజనుల బ్రోచిన కుజనుల ననచి సుజనుల బ్రోచిన ఆదర్శమూర్తివి నీవయ్యా. శరణము నీయవయ్యా రామా కరుణను జోపవయ్యా. జయ జయ రామ్ జానకి రామ్, జయ జయ రామ్ జానకి రామ్. పావన నామే ఘశ్యామ్, పావన నామే ఘశ్యామ్. రామ్ జానకి రామ్, పావన నామే ఘశ్యామ్. జయ జయ రామ్ జానకి రామ్. రామా రామా జై శ్రీరామ్. बसंत की बहार लाया मन का सिंगार, तो मन का श्रृंगार तन मन में छाई छल छल बहती नदियाँ, छलकी लहरों की मलमल, मृदुनाद का स्वर संगम बन के झलकते मन हर मोहन के चरणों पर अपने को अर्पित करने। खिल खिल कर हंस पड़े विकसित फूलों की मेला, ठंडी ठंडी हवा के झोंकों से हलचल करती हरियाली मौज से। वो धूली की बिला में अरुणारुण किरणों से चेतनता की स्फूर्ति जगाकर, उल्लास का रंग गुलाल भरा कर लाई वासंती की बहार। आशाओं की माला लेकर स्वेच्छा के पुष्पित वृंदावन में गूंजत
बनती दिल को बहलाती सहलाती संभलती प्रकृति ओद भरने किलकती पुलकित पल्लवित ए बसंत की फुहार ఇప్పుడు కవి సమ్మేళనం అండి. మీ పేరు? గంగాధర్ తన కవితను చదివి వినిపిస్తారు. గంగాధర్ ఎవరు? మీరు సార్ చదవండి. 9 మంది ఉన్నారు. వీళ్ళు చదివేయంగానే మనం సన్మానం చేసేద్దాం అందరు. అందరికి నమస్కారం. ఇది మహాశివరాత్రి సందర్భంగా నేను నా చిన్నటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి రాసిన కవిత అండి. మహాశివరాత్రి వచ్చిందంటే మాది ఒకప్పుడు రాజులేలిన అందమైన సుందరమైన నిర్మలమైన ఊరు. మా ఊరికే వన్న తెస్తుంది మా వాడకట్టు. మా వాడకట్టులోని మా ఇంటి వెనకాలే పెద్ద రాళ్ళగుట్ట. ఆ గుట్ట మీద ఓ పురాతన వీరన్నస్వామి గుడి. ఆ గుళ్ళోని వీరన్నస్వామికి మా వాడకట్టు వాళ్ళ చేత నిత్యం పూజలు అభిషేకాలు. ఆ అభిషేకాలతో పాటు మహాశివరాత్రి పర్వదినాన ఘనంగా జాతర ఉత్సవాలు. ఆ ఉత్సవాల రోజున పొద్దుగాల నుండే ఆ గుట్ట మీద ఎంతో ఉత్సాహంగా మా వాడకట్టు దోస్తు పోరగాన్ల ఆటలు అల్లర్లు. మా ఆటలు అల్లర్లతో పోటీ పడుతూ ఆ గుట్ట మీది కోతుల వీరంగాలు. ఆ కోతుల వీరంగాలతో మాకు పప్పు బెల్లం ప్రసాదాలు పంచే అమ్మ లెక్కల ఉరుకులు పరుగులు. ఆ ఉరుకులు పరుగుల గోళ్ళలోనే గుళ్ళో నుంచి ఓవైపు జంగమయ్య పూరించే శంఖనాదానాలతో, మరోవైపు గుడి మీది మైకు నుండి ఘనాఘనా సుందర ఉన్నావా అసలున్నావా అంటూ ఘంటసాల గారి భక్తి గానాలతో ఆ గుట్టంతా ఒకటే హోరు. ఆ హోరు మధ్యలోనే మా పిల్లల కోసం పొద్దుగాల నుండే ముఖం కడుక్కోకుండా గుట్టెక్కిన మా పిల్లల కోసం మా అయ్యబల ఒకటే పోరు. వాళ్ళ పోరు పడలేక ఆ తిట్లు తినలేక మేమందరం ఎక్కడికక్కడ చెల్లా చెదురు. అట్లా చెల్లా చెదురైన మళ్ళీ గంటలోనే మేమందరం గుట్ట మీద హాజరు. మా హాజరుతో గుట్ట మీద మళ్ళీ అదే జోరు హుషారు. ఆ హుషారులోనే మా పిల్లగాళ్ళ చేత దినమంతా అన్నప్రసాదాల పంపకాలు, వడ్డింపులు. ఆ వడ్డింపులు పూర్తవగానే ఆ రాత్రంతా గుళ్ళో జరిగే భజన భక్తి గీతాలకు అనుగుణంగా మా తప్పట్లు తాళాల వాయింపులతో శివా శివ అంటూ జరిగే కోరస్ పాడింపులతో శివనామస్మరణలు. అట్లా శివనామస్మరణలతో ఆ రాత్రంతా మా గుట్ట హోరెత్తిపోతుంటే ఆ హోరులోనే ఆ గుట్ట మీదే మా వాడకట్టు పెద్దోళ్ళతో పాటు మా పిల్లగాన్ల జాగరణలు. ఆ జాగరణలతో కునుకుపాట్లతో మా పిల్లగాన్ల పడనాని పాటలు. మా పాటలు ఎట్లా ఉన్నా మహాశివరాత్రి పండగ వచ్చిందంటే ఆ రోజులు గుర్తొచ్చాయంటే మళ్ళా ఆ రోజుల్లోకి వెళ్ళాలని, ఆ కాలంలోనే బతకాలని నాలో ఆశ పుడుతుంది. నా ఆశ నెరవేరదని, నేను మళ్ళీ బాల్యంలోకి వెళ్ళలేనని తెలిసినా కూడా. ధన్యవాదములు. ధన్యవాదాలు సార్. గంగాధర్ గారు బాగుంది మీ బాల్యం. మళ్ళీ వెళ్ళకండి, మేము చూడలేం. ఇప్పుడు చిన్నపిల్లలాగా వస్తే మేము ఎక్కడ భరిస్తాం. చదవండి. అహ్మద్ గారు అంట వచ్చారు, వారిని మాట్లాడడానికి పిలుస్తున్నారు. మీరు పాడండి. మీరు పాడండి, కవి చదవండి. ఆయన ఇంకా రాలేదు. అహ్మద్ గారు ఉన్నారా? ఈ లోపల నువ్వు చదువు. నా పేరు మదండి. కవి గురించి కవి గొప్పతనం గురించి ఏమన్నారు ఇంతకుముందు ఎన్నం గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన తీరును చూస్తే నాకు ఇంకా బాగా రాయొచ్చేమని అనిపించింది. నేను రాసినటువంటి శీర్షిక అద్దులెరగని అన్వేషి. కులమానం ఉండదు, కాలం ఎరగడు. కలమనే నావపై సాగే సమాలోచన యాత్రికుడు. ఆలోచనలో వినీలాకాశం, ప్రతి అవకాశం
అద్భుతంగా మలుచుకునే మేధావి. సాధించాలని సంకల్పం కలిగి యువత ప్రతి మదిలో ఆత్మవిశ్వాసం గోచరిస్తాడు. అణగారిన జీవితాలలో ఎదగాలని కాంక్షను నింపే రేపటి ఆశయం అవుతాడు. నిస్సత్తువగల బతుకులలో ధైర్యాన్ని నింపి ఆత్మవిశ్వాసం అనే ఔషధ గుణమవుతాడు. హక్కులకై నిరంతరం సాగే కర్షక కార్మిక పోరుబాటకు బిగించే పిడికిలవుతాడు. దుర్భేద్యమైన శత్రు సైన్యం గుండెల్లో భయభాంతులకు గురి చేసే పిరంగి గుండవుతాడు. మోడుబారిన మొక్కలను చీరింపచేసి రంగుల పూలు పూయించే ఇంద్రధనస్సు అవుతాడు. రెండు హృదయాల మధ్య మానసిక స్పందనలకు చక్కని చిరునవ్వు అవుతాడు. సంకల్పానికి ఆత్మవిశ్వాసంగా, ఆశకు ఆశయంగా, నిస్సత్తువకు ధైర్యంగా, పోరాటానికి బిగించే పిడికిలుగా, శత్రుగుండెల్లో పిరంగిగా, వాడిన మొక్కకు చిగిరించే అరివిల్లుగా, స్పందించే గుండెలకు విరిసే చిరునవ్వుగా, కాంతి సోకని చీకటిలో వెలుగై, మది దొంతరులో ఆలోచనై, మది అంతరాళంలోకి తొంగి చూసి మేధస్సై, విశ్వాన్ని సందర్శించగల అద్దులెరిగని అన్వేషి కవి. ధన్యవాదాలు. కవి నిర్వచనం బాగుంది. మంచి కవిత చదివి వినిపించు. అహ్మద్ గారు మాట్లాడుతా అన్నారు, మీరు 2 మాటలు మాట్లాడండి. అందరికీ నా శుభాశీస్సులు. ఇక్కడ విచ్చేసినటువంటి మహానుభావులు, గొప్పవాళ్ళు, కళాకారులు, కవులు, మేధావులు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. కవి అంటే కల్పన జీవితం నుంచి వాస్తవిక జీవితాన్ని తెలిపే అతను. కవి ప్రతి ఒక్క హృదయంలో ఉంటాడు, కానీ ఆ కవి బయటికి రావాలంటే మన్కో హర్నే వాళ్ళ మనోహర్. నేను మనోహర్ని చదువు చెప్పినటువంటి ఒక అధ్యాపకుడిని. నేను కవిని కాదు, నాకు కవిత్వం అంతగా రాదు, కానీ నేను మనోహర్ గురించి 2 మాటలు చెప్తాను మీకు. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ, కష్టపడే గుణం చాలా ఎక్కువ, ప్రతి ఒక్కరి మన్నలను దోచుకునే అతను, కష్టపడే గుణం ఇంకా ఎక్కువ. ఈరోజు కవి అంటే అత్యంత ప్రసన్నులైన వ్యక్తులలో నేను కూడా ఒకడిని. నా ఆశీస్సులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారి యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మనోహర్కి ఉంటాయని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా ధన్యవాదాలు. మాట్లాడింది 2 మాటలే కానీ అద్భుతమైన మాటలు, ప్రశంసించే మాటలు. మా మనోహరుడు మనోహరంగా అయిపోయాడు ఆ మాటలు విని, ఇంకా అందంగా అయిపోయాడు. ఇప్పుడు అక్షిత చదువు. ఇంకా 3 ఉన్నారండి. వీళ్ళు 3 చదివిన తర్వాత మనకు సన్మానం మొదలవుతుంది. ఇంకా 5 వరకు అయిపోవాలి. ఇప్పుడు 3-4 అయిపోయింది, దగ్గర 4, 5, 4:30 వరకు అయిపోతుంది. అందరికీ నమస్కారం. నా పేరు మామిడి అక్షిత. నా కలం పేరు శ్రీరామృతం. నేను రాసిన కవితా అంశం ఉక్రెయిన్ యుద్ధం. మృత సముద్రం మోస్తోంది ఉక్రెయిన్ కన్నీళ్ళని. పాలస్తీనా పరిస్థితి చూసి పరితపించింది. ఉగ్రవాదుల అత్యాశకి బలవుతున్న బ్రతుకుల్లో చలనం ఎప్పుడో మరి. దేశాల నడుమ యుద్ధ పరిణామానికి ప్రాణాలొదిలిన సైనికులెందరని లెక్క పెడితే కాలిపోతున్న కట్టెల కుప్పలు కనిపిస్తాయేమో. ఆధునికంలో యుద్ధం ఎందుకని సమాధుల అరుపులు వినిపిస్తాయేమో. పసిపిల్లల మృతదేహాల్లో కనిపిస్తుందా రేపటి తరం? కాలిపోయిన గృహాలలో వెలిగిందా స్వేచ్ఛాదీపం? పసిపిల్లల మృతదేహాల్లో కనిపిస్తుందా రేపటి తరం? కాలిపోయిన గృహాలలో వెలిగిందా స్వేచ్ఛాదీపం? మారణ హోమాన్ని ఆపాలంటే ప్రపంచానికి అంటిన రక్తపు మరకని తుడవాలి. ఏ వాదం లేని సామాన్యుని కనిపిస్తుంది ఎందుకీ హింస అని. ఏ జెండా మోయని పౌరుని కనిపిస్తోంది ఎవరి కోసం ఎవరి త్యాగమని. ధన్యవాదాలు. బాగుందమ్మా. యుద్ధంలో అన్ని రక్తపాతమే కదా, ఎవరు చనిపోయినా ఏది
భూమి కోసం కొట్లాడతారు కానీ అక్కడ ప్రాణాలు పోతున్నాయని ఎవరికి పట్టదు. మంచి కవిత. రండి సార్, ఈయన హాస్య కవిత చదివి వినిపిస్తారు. ఇప్పుడు నాకు తెలీదు అనుకుంటున్నా. సభకోదండం. వారం రోజుల కిందట ముందుగా త్రిభాషా కవితా సంపుటిని ఆవిష్కరించిన మా మిత్రుడు ఎన్ఎం మనోహర్కి శుభాకాంక్షలు. వారం రోజుల కిందట నన్ను ఈ సమావేశానికి తప్పక రావాలని చెప్పి ఆహ్వానించారు. ఆహ్వానం అందుకోవడం ఒక అదృష్టం, ఆ ఆహ్వానాన్ని గౌరవించడం అదొక గౌరవం. నా పేరు జేవి కుమార్ చేపూరి. నా కవితా శీర్షిక పేరు నేరం నాది కాదు ఆకలిది. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్ లక్ష్యం తర్వాతు దాతవ్యం కోటిం తత్వ హరిన్ స్మరేత్. అంటే 100 పనులున్నా వదిలిపెట్టి చేయి భోజనం, 1000 పనులున్నా విస్మరించి చేయి స్నానం, 1,00,000 పనులున్నా పరిత్యజించి చేయి దానం, 1,00,00,000 పనులున్నా త్యజించి చేయి భగవన్నామ స్మరణం. వాక్యాలు చివరి 3 దేవుడెరుగు. నాకు నచ్చింది మాత్రం మొదటి వాక్యం. నోటికి సంబంధించింది ఆహారం, దేహానికి సంబంధించింది ఆరోగ్యం, రెంటి మధ్య ఉన్నది రక్త సంబంధం, రక్త సంబంధీకుల మధ్య సతతం శత్రుత్వం. నోరు ఉత్తర ధ్రువం, దేహం దక్షిణ ధ్రువం, రెంటి నడుమ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వ్యవహారం. తోచిందంటే నోటికి రుచిగా ఆహారం, అది ఒంటికి చేటు చేసే పలహారం. దేహానికి మేలు చేసే ఆహారం, అది నోటికి రుచించని విషయం. ఆలకింపుము నోటి మధ్య దేహం మధ్య జరిగిన సంభాషణం. నోరు మసాలాల రుచి తగిలితే మైమర్చిపోతాను. దేహం అందుకే బీపీ పెరిగి బేజారవుతుంటాను. నోరు వేపుడులంటే లాగించేస్తా శాంతం. దేహం పెరుగుతుందందుకే నా పేగుల్లో ఆమ్లశాతం. బజ్జీల వాసన తగిలితే తట్టుకోలేను ఏమాత్రం, అది నా ఉదరంలో రేపు దుమారం. పకోడీలు కనిపిస్తే ఆరగిస్తా అమాంతం, అందుకే నాకు అజీర్తి రోగం. పానీపూరి బండి కనిపిస్తే లాగుతుంది నా ప్రాణం, నా కడుపులో పుడుతుంది కలవరం. విందుకెళితే 2 ముద్దలు తింటా అధికం, ఆ రోజంతా నాకు భుక్తాయాసం. వ్రతాలు నోములప్పుడు ఉంటా ఉపవాసం, ఆ రోజంతా నాకు తప్పదు నీరసం. నాకు ఇంపైనవన్నీ తింటాను, అందుకే మందం చేసి మందులు వాడుతుంటాను. మిఠాయిలంటే మనసు పారేసుకుంటాను, అందుకే మధుమేహంతో అల్లాడుతున్నాను. ఐస్ క్రీమ్ కనపడితే చాలు లాగించేస్తుంటాను, ఐసీయూలో అందుకే అప్పుడప్పుడు పడుతుంటాను. నోరూరించేది ఏదైనా కనిపిస్తే నాకు ఉండదు కంట్రోల్, అందుకే నా ఒంటి నిండా పేరుకున్నది కొలెస్ట్రాల్. చేసిన పాపం నోటిది, చితికే బ్రతుకు దేహానిది. నోరు చేస్తే నేరం, దేహానిక దండనం. నిత్యం చేసి సురాపానం, కొట్టారెందరో శతకం. నిత్యం తిని సాత్వికాహారం, నడివయసులోనే చేరారెందరో స్వర్గం. ఏమి తిన్నా తినకపోయినా తప్పదు మరణం. ఆహారానికి ఆరోగ్యానికి లేదు సంబంధం, మన వ్యాయామమే మనను కాపాడే సాధనం. మానసిక ఆనందమే మన ఆరోగ్య రహస్యం. అందుకే ఏనాడో అన్నాడో కవి, అన్నమైతేనేమిరా సున్నమైతేనేమిరా అని. ఈ పాడుపొట్టకు అన్నమే తిందాంరా అని అన్నాడు. అది నా మనసు మెచ్చిన సిద్ధాంతం. క్షణభంగురమైన జీవితం కోసం నోరు కట్టేసుకోవడం అవివేకం. మనం తినకపోతే ఏమైపోను బండి వాళ్ళ వ్యాపారం, మనమే వారికి జీవనాధారం. పక్కవాడి పొట్ట కొట్టడం కాదా నేరం, ఎంతైనా నాది సానుభూతి గల తత్వం. నేను చెప్పిందంతా నగ్న సత్యం, మీకు మింగుడు పడదని తెలుసు నా కవిత్వం. సత్యవాది లోక విరోధి అన్నది వాస్తవం, వాస్తవాన్ని కప్పిపుచ్చితే కవి కాడన్నది నిజం. ఒత్తిడి చేయను ఎవరిని నమ్మమని నా సిద్ధాంతం. ఓపికగా విన్నందుకు మీకందరికీ పెడుతున్నా దండం. ఇది సరదా కోసమే రాసిందండి, నచ్చితే జేజేలు కొట్టండి, నచ్చకపోతే చెప్పండి, మళ్ళీ నే కనిపిస్తే ఒట్టండి. జేజేలు కొట్టండి మరి. బాగుంది సార్. ఆరోగ్య రహస్యాలని చెప్పేశారు, బాగుంది. ఇంకా ముడుంబి, ఝాన్సీ ముడుంబై.
ఎక్కడి నుంచి వస్తాయండి ఇన్ని ఐడియాలు మీకు? సభా సరస్వతికి నమస్కారం అండి. నా పేరు ఝాన్సీ ముడుంబై. నా శీర్షిక కవిత్వం ఒక కాంతి పుంజం. కవిత్వం ఒక కాంతి పుంజం, చీకట్లో దారి చూపే వెలుగు రేఖ, మౌనంలో ఒక మాటల తేట, వినిపించే తీయని ముత్యాల మూట, మనస్సు మడిలో మొలిచే ఒక కోమల కుసుమం, అది కన్నీటి వెనుక దాగి ఉన్న విషాద గాథ, అది చిరునవ్వులో దాగిన తెలియని బాధ, ఆశలకి ఆవాహన, అనుభూతులకి ఆకారం, మనిషి మనసును చదివే మౌన వేదం, కలం పట్టిన వేళ హృదయంలో కదిలే అందమైన భావాల హేళ, ప్రపంచం మరిచిపోయే కవిత్వమే మంచి స్నేహితుడు, వేదంలో ఓదార్పు, విజయాల్లో సందడి సంబరం, ప్రతి భావానికి ప్రతిబింబమే ఈ కవిత్వం. కవిత్వం అంటే జీవితం అర్థమయ్యే ఒక తలంపు, మనిషి తత్వాన్ని మరల గుర్తు చేసే ఒక తీయని పలుకు, ఒక్కసారి తాకితే చాలు ఎప్పటికీ వదలని ఒక సుగంధం, ఓ మధుర స్వరం, ఓ శాశ్వత స్పర్శ. కవిత్వమే కవులకు ఊపిరి, కవిత్వమే మదిలో మెదిలే ఒక అల్లరి గడసరి, కవిత్వమే ఒక కలం నుండి జాలువారే ఒక కవిత్వపు మృదుచెరి, కవిత్వమే ఒక అందమైన అక్షరాల వరవడి. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా, బాగుంది కవిత. ఇంకొక్కరు మిగిలారు. ఆ తర్వాత సాధనాలు సారు, మనోహర్ రెడ్డి సారు వేదిక మీదకి రావాలి, సన్మానాలు మొదలవుతాయి. రండి సార్. భాస్కర్ గారు. మనోహర్ నువ్వు సిద్ధం చేసుకో, టైం లేదు, దగ్గర పెట్టుకో. షాల్స్ అన్ని అక్కడ పెట్టుకో, బుక్స్ షాల్స్. సరస్వతి స్వరూపమైన సభకు నా యొక్క వందనాలు. త్రిభాషా కవితా సంపుటి, త్రీలోనే 3 అక్షరాలు ఉన్నాయి, తా రా ఈ. తెలుగు రాష్ట్ర భాష హిందీ, ఈ ఇంగ్లీష్ అంగ్రేజీ. మరి ఈ అద్భుత గ్రంథాల యొక్క మహత్తును మనకు చవి చూపించటం కోసం చీకటి బ్రతుకుల జీవన మాధుర్య రసరుచులు చూపించిన మా ఎన్నం. మరి నా యొక్క ఈనాటి శీర్షిక ఆసక్తి ఉంటే. ఆసక్తి ఉంటే ఏ శక్తి అయినా దిగి వస్తుంది. ఆసక్తి ఉంటే ఏ శక్తి అయినా దిగి వస్తుంది. అక్షర సాక్ష్యమే కదా మన ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఈ అన్నం జ్ఞాన స్వరూపం. అది ఒంటికి శక్తి, ఇది ఆత్మకు తృప్తి. గగనాన వెలసిన మువ్వన్నెల పతాకం, చదువరుల భవితకు జ్ఞాన శమంతకం. అన్నం ఆలోచన జ్ఞాన వీచికలు, త్రిభాషా గ్రంథాల గంధాల పరిమళాలు, నిర్దిష్టమైన అక్షర వర్ణమాలలు, అతని అక్షర విన్యాసాలు, నూతన పదాల సృష్టి, అన్నం వినూత్న భావామృత ధారలు, అతని హృదయం నవనీతం, అతని స్వరం మృదుమధురం. అతని విరచితమైన ఈ త్రిభాషా గ్రంథాలు జాతి నాగరికతకు సంస్కృతికి ప్రతీకలు, మొదళ్ళు కదిలించే సుజ్ఞాన వీచికలు, పాఠకుల ఎదలోగిళ్లలో శరత్చంద్రికలు. నల్లరేగడి నుండి అన్నం మెతుకులు తీసి కడుపు నింపేవాడు కర్షకుడైతే, కాగితపు కేదారములో అక్షర విత్తనాలు జల్లి సాహిత్య సేద్యం చేసి మనసు నింపేవాడు మన కవీశ్వరుడు, మన అన్నం. అందుకే అంటారు, ఈశ్వరుని కన్ను కన్నా కవీశ్వరుని పెన్ను మిన్నా అని. మరి ఈ ముగ్ధ మనోహరిని మస్తిష్క సంఘర్షణలో దేదీప్యమానంగా వెలుగులు పంచే అద్భుత కావ్యాలు ఎన్నెన్నో ప్రభంజనాలై వెలుగులు నింపాలని, మనలను అలరించాలని, ఈ సాహితీ ప్రపంచంలో అద్భుతమైన, అమోఘమైన, దివ్యమైన, మహిమాన్వితమైనటువంటి సృష్టికర్తగా అక్షర బ్రహ్మగా నిలవాలని కోరుకుంటూ, మరి ఈ గ్రేట్ మ్యాన్, ఈ హ్యాట్ మ్యాన్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంద్రజాలికుడు స్టేజ్ దిగేంత వరకు ఆయన టోపీ తీయడు, ఈయన కూడా ఇంటికి వెళ్ళినంత వరకు ఆ టోపీ తీయడు. ఇదేమో రహస్యం అనుకుంటా. ఇంట్లో కూడా తీస్తాడు లేదు, నాకు డౌటే. స్వస్తి. అందరికీ ప్రణామాలు సమర్పిస్తూ. ధన్యవాదాలండి. మా భాస్కర్ సార్, మీ కవిత అద్భుతం, మహా అద్భుతం, చాలా చక్కగా రాశారు. సన్మానం మొదలు పెడదామా? ఇంకా మేడం రమాదేవి మేడం మీరు రండి, మీరు చదవండి, పేర్లు చదవండి. మీరు అందరూ ఒకసారి దిగిపోతే అందరిని పిలుస్తాం. రావాలి సార్, మీరు ఇవి చదవండి, ఫస్ట్ నుంచి చదవండి. ఇదిగో మైక్ ఇక్కడ.
మొదటగా శ్రీమతి టీవీ మాణిక్యలక్ష్మి గారు. కే విజయ్ అయిపోయినా, కే విజయ్ అయిపోయింది. దీని తర్వాత ఎం రాజేంద్ర ప్రసాద్ సార్. ఎం రాజేంద్ర ప్రసాద్ సార్ గారు. నెక్స్ట్ కే విజయ్ అయిపోయారు. తర్వాత నేను 4th నెంబర్ ఎం రాజేంద్ర ప్రసాద్ సార్. తర్వాత ఔసలి ఆంజనేయులు సార్. ఔసలి ఆంజనేయులు సార్ చెప్పండి మేడం. సార్ నెక్స్ట్ టి నాగరాజు సార్ రెడీగా ఉండండి సార్. టి నాగరాజు సార్. తర్వాత అమీనా వెళ్ళిపోయింది కదా. కాసర్ల సరోజిని దేవి మేడం కూడా వెళ్ళిపోయింది. నాగరాజు సార్ తర్వాత కాసర్ల సరోజిని దేవి మేడం. బిహెచ్ఈఎల్ హరిప్రసాద్ సార్ తర్వాత మేడం. తర్వాత హరిప్రసాద్ సార్. తర్వాత కె విజయ్ కుమార్. నెక్స్ట్ కె విజయ్ కుమార్. విజయ్ దామ్మా. విజయ్ తర్వాత అక్కి నరసింహుల్ గౌడ్ సార్. సార్ నరసింహులు గౌడ్ సార్ తర్వాత లయన్ వెంకటేశ్వర్లు సార్. తర్వాత లయన్ మేడిశెట్టి వెంకటేశ్వర్లు సార్. సార్ తర్వాత గుళ్ళపల్లి ఆంజనేయులు సార్. గుళ్ళపల్లి ఆంజనేయులు సార్ ఉన్నారా? లేనట్టున్నారు. గుళ్ళపల్లి మేడం. గుళ్ళపల్లి సార్. సార్ వెళ్ళిపోయినాడు. మోదేపల్లి శీనమ్మ గారు. మోదేపల్లి శీనమ్మ గారు. తర్వాత డాక్టర్ రవీంద్ర బాబు సార్. అన్నాను. డాక్టర్ రవీంద్ర బాబు అరవా సార్ గారు. తర్వాత శ్రీ భీమా శ్రీనివాసరావు సార్ గారు లేరా?
మళ్ళీ రవీంద్రబాబు గారు లాయర్ అని రాసుకున్నాం ఇక్కడ. రవీంద్రబాబు గారు, ఇంకో రవీంద్రబాబు, సత్యనారాయణ స్వామి సార్. లాస్ట్లో ఉన్నట్టుంది, లాస్ట్లో ఉంది. తర్వాత డాక్టర్ పి పద్మావతి మేడం, పద్మావతి మేడం. తర్వాత నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయారా? శ్రీపతి పవన్ గారు, పవన్. తర్వాత శోభా దేశపాండే మేడం కూడా వెళ్ళారు. విజయలక్ష్మి వడ్డేపల్లి, విజయలక్ష్మి వడ్డేపల్లి. తర్వాత గంగాధర్ సార్, గంగాధర్ సార్. తర్వాత మధు గారు, మధు గారి తర్వాత అక్షిత, అమ్మా. నెక్స్ట్ అక్షిత రా నాన్న. అక్షిత తర్వాత జేవి కుమార్ సార్, తర్వాత జేవి కుమార్ సార్, తర్వాత ఝాన్సీ ముడుంబై. లాస్ట్లో ఉందా? దీంట్లో లేదు మేడం. సరే లాస్ట్లో చెప్పు. ఝాన్సీ ముడుంబై, తర్వాత సంపంగి సార్. సార్ శివప్రసాద్, సంపంగి నరసింహులు సార్, తర్వాత శివప్రసాద్ సార్, శివప్రసాద్ సార్. శివప్రసాద్ ఉన్నారా సార్? లేరు. భాస్కర్ రావు గారు, భాస్కర్ రావు సార్. తర్వాత బాలరాజు గారు, బాలరాజు సార్ గారు, ఇంకోటి అమ్మా ఇది మనం ఇక్కడ ఎవరు, ఇంకోరెవరు? భాస్కర్, ఇంకోరెవరు? ఇప్పుడు భాస్కర్ రావు సార్ వచ్చారుగా, మళ్ళీ ఇదెవరు? బాలరాజు అయిపోయింది. బాలరాజు సార్ అండి, బాలరాజు గారు వచ్చారా? లేదు. తర్వాత ఈ పేరు ఎవరిది? ఏమో ఇది ఎవరిదో. సరే నాదా నాదా
అదే అదే అంత మేడం మీ పేరు మేడం నెక్స్ట్ రమాదేవి మేడం గారిని నెక్స్ట్ ఓలమ్మ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన మనోహర్ సార్ గారు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ పిన్ని గారు అందరూ రావాలి మేడం. మేనత్త గారు ఇంకెవరిని ఉన్నారమ్మా చెప్పు నాన్న. మనోహర్ వాళ్ళ నానమ్మ గారు మేడం అందరూ రండి మేడం, కుటుంబ సభ్యులందరూ రండి. అందరూ రండమ్మా. ఇంకెవరన్నా మర్చిపోయామా మనం? సాలమ్మ గారు, శాంతయ్య గారు రావాలండి వేదిక మీదకి. రావాలి మేడం, తొందరగా రావాలి. ఏం కాదు రండి, పర్లేదు రండమ్మా. నెక్స్ట్ పేరేముంది? పేరు చెప్పన్నాను పెద్దగా. మనోహర్. అన్న ఇంకెవరైనా ఉన్నారేమో చూడు మనోహర్, ఇంకెవరైనా మిగిలారేమో మీ బంధువులు. మీ నాన్నగారు వచ్చారా? సువార్తమ్మ. నెక్స్ట్ మనోహర్ వాళ్ళ పిన్ని గారు సువార్తమ్మ రావాలండి. పిలిచాను సార్, పిలిచాను. అమ్మ నాన్నని ఇద్దరిని పిలిచాను. సువార్తమ్మ.
అయిపోయిందా? సువార్తమ్మ అయిపోయిందా? సువార్తమ్మ అయిపోయారా? ఎవరున్నారు? కొంచెం చూడండి నాన్న, మర్చిపోకుండా చెప్పండి అందరూ. తర్వాత లాల్ బహదూర్ గారు రావాలండి వేదిక మీదకి. లాల్ బహదూర్ గారు యాంకరింగ్ మీరు రండి రండి రండి, అయ్యో రండి, మీరు రండి. తర్వాత ఎవరు? నెక్స్ట్ తర్వాత లాజర్ గారు రావాలండి వేదిక మీదకి. లాజర్ గారు లాజర్ వచ్చారా? తర్వాత మాధవి గారు రావాలండి. మాధవి, చిన్న లక్ష్మి, పెద్ద లక్ష్మి ముగ్గురు రావాలి. పాట బాగా పాడారు, వినాయకుడి పాట చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. దానా తీసుకో. మహాలక్ష్మి గారు రావాలి. దీని తర్వాత మహాలక్ష్మి గారు రండి మేడం. అంటే దక్కనా? లక్ష్మీదేవి గారు రావాలి. తర్వాత పేతురు గారు రావాలి. పేతురు గారు అంత క్రిస్టియన్ నేమ్. లేనట్టున్నారు కదా. నెక్స్ట్ అరుణ్ గారు రావాలండి. అరుణ్ అరుణ్ గారు వచ్చారండి. అరుణ్ గారు ఇంకోరెవరమ్మా? అరుణ్ తర్వాత ఎవరమ్మా? ఇంకోటి ఎవరన్నా ఉన్నారో చూడాను. ఎవరమ్మా? శ్రీకాంత్ గారు రావాలండి. శ్రీకాంత్ అమ్మ నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళా.
ధన్యవాదాలండి అందరికీ, పెద్దలందరికీ. ఫోటో వాళ్ళకా? ధన్యవాదాలండి. మాధవి ఫోటో ఫోటో మామని దొరకండి రా. వర్తమాన మీరు మా ఫ్యామిలీ మేడం, అందుకోసం. వర్తమాన కవి మనోహర్ ఎన్ఎం గారి ఫ్యామిలీ మొత్తం కూడా గ్రూప్ ఫోటో కోసం రావాల్సిందిగా కోరుతున్నాం స్టేజ్ మీదకి. కూర్చోయడా ఇంకా ఇంకా ఇది జస్ట్ 20% మేడం. ఆల్వేస్ వెల్కమ్ మేడం. కాదు ఫోటో థ్యాంక్స్ లేదా చెప్పేసారు అదే థ్యాంక్స్ అండి గురించి చెప్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మేడం 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 వస్తుంది అది నాన్ననే కనపడలే అసలు.